చేసుకుంటుర్రి. అది కాదే నిత్తనం దేనికి పోయింది ఇంకా రాలేడు కదా. ఇంకెప్పుడు వస్తాడమ్మా? శిల్కా అయ్యా ఏం చేస్తున్నావు? పూలు తెంపుతున్నా. జోరుగా తయారైనవు, బొట్టు జేలో ఫోను పెన్ను పెట్టుకో. వీటికి ఏం పక్కలేదు. నా ఇంటనే వద్దు, నువ్వు అయితే వస్తున్నబ్బా. పోదాం బాయి కాడికి పోదాం అంటే ఎక్కడ పోయిర్రు? ఆమె అటు పోయింది, ఆయన అక్కడ పోయిండు, మీరేమో ఈడున్నారు. ఈయనేమో ముసుగు కప్పుకొని ఇట్లున్నాడు. పోదాం రావా రావా బాయి కాడికి పోవద్దా? అంటే ఇత్తనాలో ఏదో వేసాదనే ముసుగు పెట్టుకొని కూర్చున్నావు. మరి వరకపోతే అందరు ఇత్తనాలు వేసుకుంటారు, అన్ని వేసుకుంటే మన దాన్ని నష్టమాయే. లేవు పోదాం. చలి పెడుతుంది కదా. చలి పెడుతుంది, అందరు చలి పెడుతుంది అనుకుంటురా? ఏమన్నా చేసుకుంటలే పని. నడువు నాయమడే వాడు, నువ్వు అయితే నాయమడే వస్తున్నా. మనిషి ఎట్టుకున్నావు నాకు ఇప్పుడు వచ్చేది. నువ్వు ఎంతసేపు అవుతుంది? అందరు కూలలు వచ్చి వెయిట్ చేయబట్టి పైసలేమో బరాబర్ తీసుకుంటారు కానీ కాదు. నువ్వు దున్నక ముందుగా పైసలు తీసుకోలేవా? ఏందయ్యా పైసలేమో బరాబర్ తీసుకుంటావు గానీ వచ్చుడేమో ఈ టైం కా ముందుగానే పైసలు ఏం తీసుకోవాలి? ఏంది ఎక్కువ? ఏందన్నా దున్పోయిగా ఒకటే పని కావు. ఇక్కడ మీటింగ్ ఆర్గ్యుమెంట్ చేయబడుతుంది. ఇంకా ఓయమ్మో వీళ్ళు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వస్తురా? ఎట్లా సంగతి? మీద పిల్లల్ని వేసుకొని వస్తారు మీరు. మరి వీళ్ళనేడయ్యాలి అక్క. మరి ఏం చేస్తారో ఏమో నాకు డౌటే. మా కొత్తగా చేసినాడు చెప్తున్నావు, ఎప్పుడు వస్తలేమా చేస్తలేమా? వస్తుంది కానీ 10 గంటలకు రమ్మన్నారా? వస్తూనే ఉన్నాం కదా, టైం అయితేనే ఉంది, వస్తూనే ఉన్నాం. సరే ఇప్పుడు తీసుకో వసంత నడు, తీసుకొని వాడు ఒకటి తీసుకున్నాడు. వస్తూనే ఉన్నాం. కూతురు చాలా అరే నీది ఒకర పోతుంది. అరే అడుగుంది అడుగుంది. చాలా పోయి కొన్ని కొన్ని వస్తావు. చేస్తామంటే చేస్తామమ్మా. కొత్త చేస్తున్నామా? కొత్తూరు ఇదేమన్నా? ఏందా అమ్మ కొత్తూరు పాతూరు బానే ఉంది మీది. మంచిగా టైం పాస్ చేసే నీకు వచ్చిర్రు మీరు. ఇంకెట్లా వస్తాయి? ఎట్లా వస్తాయి? ఇట్లా వస్తాయా? నీకేమైంది? నువ్వన్నా చెప్తావు. ఇంత తిండి తింటురుగా అందరూ తింటారు, మొదలు అంటారు. ఇట్లా చాలు ఎట్లా మలుస్తుంది? మలుస్తుందా మంచిగా? ఒకసారి గుంజి చూపెట్టు. ఎట్లా మీరు ఎట్టుకురు? ఎట్లా లేరా? ఉన్నారా? తింటారా? జరే చెప్పే ఎట్లా కూర్చోండి. నువ్వు చేసినా నేను చెప్తా ఇట్లా చూడు. ఇట్లా కూర్చోరు. నువ్వు ఎట్లతో నింపియాలి కానీ ఇట్లతో నింపిస్తే ఏమొస్తుంది? నువ్వు ఎట్లతో నువ్వు కూలికి వచ్చినావా? సప్పుడేకో పని చేసుకో. బాగా చెప్తాను వచ్చినవి పని. గిట్లా ఇగో గిట్లా గుంజూరు బిడ్డ అయ్యా. గిట్లా ఇగో ఇట్లా చాలు. గుంజుతున్నాయి అన్ని, గుంజి గుంజి వస్తున్నాయి అన్ని అన్నా. అన్ని వస్తున్నాయి, దెబ్బలన్నీ వస్తున్నాయి. ఎంబడే పడుతురు కానీ వీళ్ళు. ఏం దున్నావు? నీ దున్నుడు చల్లగుండా సార్లు కనబడుతున్నాయి. ఎక్కడెక్కడ పోయాలా? తొక్కుట్లో పోయాలనా లేకపోతే అడుగుట్లో పోయాలనా? ఏడ పోయాలా విత్తనాలు? చూసుకుంటా ఏడ సార్లు ఉన్నాయి. వెంటలో నువ్వు ఇట్లా ఏది సార్లు ఎట్లున్నాయి? గడ సార్లు ఎక్కుందా? ఏముందా? సార్లు ఉందా? అడుగులున్నాయా? కానొస్తారా? మొత్తమే కాను. ఏం కానొస్తున్నాయి? అసలు కూలి దండగా ఇలా పైసలు దండగా ఏంది? పని అయితలే ఏమైతలేదు. నాకా వీళ్ళేమో పిల్లలు ఎత్తుకొని ఒకటే పిల్లలు లేడు అన్న దించుడు ఎత్తుకుని నీళ్ళు పెడుతురు. నువ్వేమో సార్లు చక్కగా పెడతలేవా? ఇట్రా గుంజురా, బాగా వస్తాయా మాటలు. ఇట్రా గుంజురా, ఇట్లా గుంజు. నేను గుంజేదాన్ని అయితే నీకెందుకు చెప్తా? పని అయితే గుంజురా. ఇట్లా మాటలు బాగున్నాయి, బాగులో బాణం లేదు కానీ బాగా అయితే బాగా వస్తున్నావు. గుంజు ఒకసారి గుంజు. నాకు గుంజే సాధన అమ్మా సామానా ఏ రాయే మా దగ్గర గుంజి గుంజి అమ్మ వస్తుంది. అమ్మా దానా ఏ ఒక్కనే గిద్ద గుంజినా అన్నే ఉంటావే. ఎప్పుడు వెనంతో ముచ్చట పెడుతున్నావు అయితే.
ఇక రాయే కదా నేనేమో అంతా తోలాడుతూ విడుస్తున్నా. ఏం పుట్టింది గంటల కూర్చున్నావు ఆడనేమో ఆడ పనంతా ఆడ పెట్టి గిట్ల కూర్చున్నావేంది అట్లనే ఉంది నీ కథ. శాతన అయితే జ్వరం వస్తుందా రావు. ఇక రా ఇక్కడ కూర్చుందాం. ఇక రా చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఇడికిరా బయటకు రా. ఇక రా ఇక్కడ కూర్చుందా. కూర్చొని పాడైనా గిడికిరా గిడ కూర్చుంది. ఇక్కడ కూర్చుందాం మంచిగా ఉంటుంది. ఇక రా అంతా గుర్తుంది. ఎత్తి గుంజుతుందా? ఇంటికి పోయినాక సాయంత్రం పోయినాక హాస్పిటల్ పోయి చూపెట్టుకుందాం గాని నన్ను చూడకయ్యా. ఏడుపనాడ పెట్టి ఇద్దరం నవ్వుకుంటున్నాము. ఎవరైనా చూసి ఇజ్జత్ పోతట్టుంది. అది పిలుస్తారు. వస్తున్నామయ్యా వస్తున్నాం పాప నువ్వా వస్తున్నాం తీగో తీసుకొస్తున్నా అన్ననే వచ్చాడు కూర్చుండు. వాళ్ళు పిలుస్తారు పన్నాడు. అంతేనా? అంతేనా అంటే ఏమన్నట్టు వాళ్ళు పిలుస్తారు నడు పోదాం. ఏం లేదా ఈ టైంలో నీకు ఈ పని అవుతుంటే ఏం కావాలి ఏం లేదానా ఉంది జరావు ఇస్తావు. ఏం కావాలి ఏం కావాలి నీకు? అది కాదే లేకుండా ఉండి కొంచెం 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 దెబ్బ తాకుతుంది. అడుగుతావా మళ్ళా? అడుగా అడుగుతావా? వద్దుపో. పిచ్చి పిచ్చి మాట్లాడతా. మాట్లాడా ఇప్పుడే ఏడుకొచ్చాడు. ఆగమాగం అరే ఆగే నడుము వస్తున్నా నాకు కూడా జర ఆగుని వస్తా కానీ పొద్దు నుంచి పని చేస్తున్నామన్నా కానీ వాళ్ళు చేస్తురా పని ఏమన్నా గడు చూడు. లజ కొడుకు మా అమ్మమ్మ అయినా కానీ వీరికి ఇరిటే ఇచ్చి ఇక ఆమె ఇష్టమే ఇష్టం మాది ఏం నడుపుదాకా ఇరిటం వచ్చినప్పుడు నడవది. ఇక చెప్పింది అలా చేయాలి. చెప్పింది అలా చేయాలి. ఇక చెప్పింది అలా చేయాలి. ఎప్పుడు పెట్టమన్నా ఇబ్బంది ఇక అది ఎట్ట పెట్టినా అంటే తినాలి. ఈత గట్టి ఎట్లుందంటే నువ్వు చేసే కష్టానికి అది ఎక్కువ ఈత ఉంది ఉంటది. తీసుకొస్తే నీకు తెలుసు అంతా ఇక ఇద్దరిని తీసుకొస్తే ఆ తల్లి తీరు పిల్లలు కాకులు కట్టి వస్తున్నారు. కూలోళ్ళు కొడితే ఆ కూలోళ్ళు ఇవ్వడానికి ఇక గిట్లుంది అక్క ఏం చేయాలి. ఇరిటం వస్తే ఇక కష్టమే. ఏ చెప్పిన పని చెయ్యాలి. ఈ ఆడలు మంచోళ్ళు అయితే కొంత పొద్దు నడుస్తుంది. ఇక గట్ల ఏంటిది పిలుస్తారు పో ఏమన్నా అనగలరు. మళ్ళీ పోయినాక ఏమన్నా ఇబ్బంది పెట్టగలరు పో. మళ్ళీ ఏమన్నా బాధ పెట్టగలరు పో పో. మధ్యలో ఇబ్బంది పెడుతున్నారు మీరు కూడా. ఏమి ఇబ్బంది పెడతలేరా? ఏమి ఇబ్బంది పెడతలేరా? ఏం చెప్తున్నాడు గట్లేనా? ఏమన్నాడు? మంచిగా చూసుకోవాలి వచ్చినప్పుడు. అయ్యా మంచిగా చూసుకోకపోతే ఏమైనా మంచిగానే చూస్తున్నారు. ఏం నొప్పి అయితే అన్ని నొప్పులే ఉంటాయి, అన్ని బాధలే ఉంటాయి. అన్ని చెప్పిండు. ఏమనలేదా? ఏమన్నా ఎట్లా మాట్లాడుతుంది అని చెప్పినాడు. నేనేమనలేదు. బాగున్నావా అంటే బాగున్నాను. నేను ఏమనలేదు. ఏం చెప్పింది? ఏం చెప్పలేదా? నేను ఏమనలేదు. నువ్వు నా తెరువురా. రావద్దా? నువ్వు నన్ను ఏమనకు. నేను ఏమనలే. వీడికి వస్తుంటే బాగున్నావా అంటే బాగున్నా అన్న. అందరి మీదకి ఇట్లా ఎగబడితే ఎట్లుంటది? బాగుంటదా? వాళ్ళ దాని పోయి వాళ్ళ మీద ఎగబడుతున్నావు. అన్ని ఇక నోరుంది చేతులుంది అన్ని ఇష్టమే. అరే
అయిపోయింది ఇవి ఉన్నది నీళ్ళు అయిపోయింది బా ఎందుకు ఇచ్చిన మాదిరిగా సరే తీయమ్మ వచ్చినారు అయితే వచ్చింది కానీ కొత్తిమీర అయితే తీసుకోవాలి. ఇప్పుడు కళ్ళు పైసలు కూడా ఇవ్వవా అమ్మ? కళ్ళు పైసలు మీరు చేసిరు మస్తు కష్టం, మీకు కళ్ళు పైసలు ఇవ్వాలి. మేము చేయలేదు అంత అయిందా మాక? మేము చేయిందంటావు మీ కూలి కోసం ఇదే కథ మీ దగ్గరకు వస్తే. అవునా? మరి వేసిరమ్మా మీరు ఇంకోసారి రాను కూడా రావద్దు అయితే ఇక మీకు అడిగి కూలి అంటే రేపు ఇస్తా నాకు కలిసి పైసలు అన్ని నువ్వు ఒక్కదాన్ని చేయలేదు, నీతో కూడా వేసిరు కదా. మేము అందరం కలిసి అడుగుతున్నాం కదా అమ్మ. ఇప్పుడు అలా అందరు పోయారు, మరి నువ్వు కూడా పోవచ్చు. ఎందుకు ఆడ కూర్చురు ఎండగొడుతుంది. అమెరికాలో ఉన్నామా, ఢిల్లీలో ఉన్నామా, ఇంటి పక్క పంట ఇల్లు గా మాత్రం చూడవా? సరే కూలి రేపు ఇప్పుడు కలిసి తీరి. అయ్యో చెప్తాను నడవా, నువ్వు ఫస్ట్ కూర్చొని అని కావాలంటావు. తిండి తిండి అని అంటావు, తిండి చాలు చేసిన కాడికి చాలు, మనం చేసిన కాడికి చాలు. కానీ నడుపు పోదాంప, ఇంటికి పోయినాక ఇంటి తెచ్చేసుకుంది. అప్పుడు ఎక్కడ పోయినావురా? ఏందే అదే మన సంసారం గురించి గట్ల మాట్లాడే ఎంత కోపం వస్తుంది. మన పైనకి వచ్చి మననే వంక పెట్టి పోతుందా? కూలి కూలి బాపును కూలి గీలని ఇచ్చినా అనుకో, మాకు తెలియకుండా చూడు మరి మంచిగా ఉండదా? కూలే ఇయ్యొద్దు అసలు. ఆకలి అవుతుందండి, ఆ పనే కాకపోయా ఎప్పుడు తిండి సోయానా, తిండి మీద ఉన్న సోయి ఆ పని మీద ఉంటే మస్తు ఉంటుండే. ఒక్క మాట నువ్వు నోట్లకి వెళ్ళనే వెళ్ళేది మా మాటలు అన్ని నువ్వే అంటావు. అమ్మా. కానేమో గానీ కాలు చేతులు అన్ని గొంతుతున్నాయి. ఓ కొడుకు ఓ ఎవనేమో అమ్మో. తీసుకో ఫస్ట్, తీసుకొని పెట్టు తొందరగా, 5 నిమిషాల్లో అయిపోవాలి. బాగా ఏం చేస్తున్నా? మీ తమ్ముడు ఎటువైంది మరి? ఈ నెంటనే తిరుగుడు. ఓ మనిషి ఏంది గట్లా కూర్చున్నావు? ఏ కూర్చున్నాయి అన్ని ఏమేం చేయాలి? ఆడ ఒకటే పొడుచుడే పొడుచుడే ఉంది. నడు నడు, ఆకలి అవుతుంది, కూర అయితే నడువు. కూరనా? లేకపోతే నా మాటకి ఇంకో మాట చెప్పకు. నాకు వండొస్తుందా కూర? కొత్త నీకేమన్నా నాడు? అరే నాకు వండడానికి రాదు, చేస్తున్నావా? నాకు వంట రాదు కూర. అన్న ఏం చేస్తురే? అన్నం వండుతున్నావా? అమ్మా ఇది నాది కూర వండమంటుంది. ఏం కూర వండుదాము? ఈ కూరగాయలు ఏమున్నాయి? పసుపు చేద్దామా అన్న? అరే పసుపు తీసుకునే అన్న, నువ్వు అన్నం వండే, నేను కొంచెం పసుపు దబ్బున చేస్తా. మన ఇంటర్ పడుతుంది వాళ్ళు. ఆకలి అవుతుందా పొద్దున నుంచి చేయాలి. నా ఈ పంత సాపాయించరా నీ ఆగలేమో కానీ ఏ అన్న ఇది ఇస్తుంది అని అంటారు. ఏడికి పోయినావు? నేను ఏడిపోయినా ఏడిపోలే. ఏడికి పోలేదా? ఎక్కడ పోలే. నిన్న కప్పుకొని వస్తున్నావు మరి. చలి పెడుతుంది. చలి పెడుతుంది, నాకు కూడా చలి పెడుతుంది. నేను చాయ్ పోసుకురా పో. ఏం చేస్తున్నావమ్మా? ఇగో బొట్టు పెట్టుకుంటున్నారా? ఏమొద్దు, నువ్వు బయటకి పో. అల్లుండి ఇంట్లో బోలు పోతుంది. బాగున్నావా? బాగున్నా నువ్వు పిలిపించినావు గాడు గదైనా రూమ్ లో కూర్చుని అయిపోవు ఇట్లా కూర్చురు. ఏ గీడనే ప్రశాంతంగా ఉన్నది. నువ్వు ఎందుకు పిలిచినావో మాకు అర్థం కాలేదా? సరే ఇక నేను కూడా మీతోటే కూర్చోవాలా, లేకపోతే పని అవుతుంది. ఎందుకు పిలిచినావో ఏం సంగతో కూరగాయలు పట్టుకొని వచ్చిన. నా 2 అల్లుళ్ళు మందు తాగితే ఇటు పోయినాక మన పెళ్లి అయితే మీరేమా సేవిగా పెద్ద మనిషి కానీ నేను ఏం చెప్పాలి నీకు అర్థమైతలేదు కానీ. అవు నాకు డౌట్, ఎప్పుడు తాగలేదు, ఎట్లుంటది? తాగాలి, తాగితేనే కదా తెలిసేది. మంచిగా ఉంటది, ఒక ధైర్యంగా ఉంటది.
అట్లా భయం ఇక అది అంతే ఇదే అయితే ఇక నాకు భయం అది అట్లా భయపడతారా పిల్లలకు భయపడతారు పని భయం ఇలా అసలు ఇటే భయం అంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి భయం అంటే మనం చెప్పేది వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు చెప్పేది మీరు చేస్తురట మనం చెప్పినట్టు మన అడుగు జాడలో నడవాలి వాళ్ళు ఇది వేసుకోరు మీకు చెప్తాను ఉంటారు కానీ నీళ్ళు తెచ్చిన నీళ్ళు అనుకో ఇది అంత పెద్ద పని చెప్తుందా ఇది పట్టుకో మంచిగా ఉంటది స్వామి మంచిగా ఉంటది నీ పేరు ఏదో ఉండే కుమారు మంచిగా ఉంటది మీరు తాగురే నీళ్ళు పోసుకోవాలి ఇది నాకు ఎన్నడూ తెలియదు సార్ ఏం కాదు తీసుకో పెద్ద మనిషి నీళ్ళు పోసుకో స్వామి నీళ్ళు పోసుకో ఒక పెగ్గేయరు మీరు ఒక పెగ్గేసినాక అంటారు ఇదేనా గదే ఎప్పుడు సార్ నువ్వు ఏం తాగుతావు తాటి కళ్ళ అయితే కళ్ళ ఏం కళ్ళు తాగుతావు మా బతికే కళ్ళు లాగుంది నువ్వు తాటి కళ్ళు మీరేం మనసులే మాకు అది 2 గుద్దులు గుద్దిరు అనుకో మొత్తం మీ అందుబాటులో ఉంటారు తీసుకో రెండు మాటలా సార్ మరి గుద్దుతూనే కదా మరి ఊకే గిరే నేను రోడ్ పండి పోతుంటే మొన్న చూసిన ఇంకదా భయ్ నెంబర్ 1 ఉన్నాడు ఓడిపోయినావు అన్న మంచిది అవుతాడు పేద మనిషి దొరుకుతుంది ఇక అవుతాడు ఇక నిన్ను మోసుకో అది పెద్ద రాక్షసి మీ అత్త ఇది ఇట్లా అని తెలియదు బిడ్డ నాకు ధైర్యం మామ ఇది ధైర్యం మంచి వచ్చిందిగా మంచిగుంది నేనమ్మా మామ ఇది ధైర్యం ఈ కథ ఇన్ని రోజుల నుంచి చెప్పకపోతే కదా ఇది మాకే ఉంది తెచ్చేసారు బిడ్డ అమ్మా సార్ అసంటాడు కానీ దేవుడు మనకి ఇయ్యాల పానం ఎంత మత్తుకుంది ఎంత ధైర్యం ఉందన్న మామా సారు మొక్కాల మనం మనకు ధైర్యం వస్తుంది మత్తు నేనైతే కొన్నా మామ ఒక్కలొక్కని ఎట్లేదు మామ ఎందుకు మేమున్నాం ఫస్ట్ నువ్వు కొట్టు సపోర్ట్ అంతే నేను చూసుకున్నాం గుద్దుకారం పడుతుంది నేను చూసుకో ఏం కష్టం మనం కష్టపడితే కూర పెడతారు మన కూర అన్నం కూడా పెడతారా తాగు స్వామి స్వామి నువ్వు కట్టనే అనుకో నేనైతే ఒక గుద్దుకే దోపకాయ కింద కింద పడతారు బిడ్డ కత్తి స్వామి ఇది కత్తి కత్తి అగో ఎన్నెళ్ళ నువ్వు కూర్చు మీద కూర్చున్నావు ఏమైంది గట్ల కూర్చున్నావు ఎట్లా కూర్చున్నా మేము పెళ్లికి పోయాక మొత్తం భయం లేకుండా తేడా అయింది మనుషులు భయమా అయ్యా భయం ఎట్లుంటది ఇట్లా ఏమైంది నాన్న మొత్తం మూగుతున్నావు తాగినట్టున్నావా తాగినావా ఎట్లున్నాడు మరి కాదు అసలు దేనికి తాగిర్రు ఏమిటికి తాగిర్రు అసలు మీరు ఏంది ఇంత అయిపించిన లాలు తాగితే ఏమైంది ఇప్పుడు తాగితే ఏమైంది ఇప్పుడు అవును ఏంది ఇప్పుడు ఎందుకు తాగినావు దేనికి తాగినావు ఏమి పెళ్లి వయసు వరకు చేంజ్ అయ్యారు ఏం కథ వేస్తా బరాబర్ వేస్తా ఏం చేస్తావు ఎట్టొద్దు బిడ్డ ఎన్ని రోజులు నాయుడు పోయినా చిలిక ఎటు పోయినా చిలిక ఎటు పోయినావు అయిపోయిందా పెళ్లి ఎటు పోయినావు
చూడమంటావు కూరండి పోంటావు బోదోమంటవా 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 మళ్ళా దమ్ ఎత్తా చూడ అమ్మ అమ్మ ఎన్ని రోజులే అమ్మ ఎన్ని రోజులు